హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈరోజు కొంచెం ఖాళీ టైం దొరికింది. ఆఫ్లైన్ బ్యాచ్ వాళ్ళ హాలిడే ఇచ్చేసాను, ఎస్ఓఎం అయిపోయింది అని. ఎస్ఓఎం అయిపోగానే ఒక సబ్జెక్ట్ హాలిడే ఇచ్చారు, ప్రతి సబ్జెక్ట్కి ఇస్తారా అంటే అట్లా ఇవ్వము. సో ఎస్ఓఎం ఏంటి అంటే మోర్ దాన్ 1000 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రీవియస్లో. ఓన్లీ ఎస్ఎంఎఫ్ఎంతో ఎగ్జామ్స్ చాలా జరిగాయి కాబట్టి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్ మన ఏపీ తెలంగాణ ప్రీవియస్లో 5000 క్వశ్చన్లు ఉంటే 1000 ఎస్ఎంలో 1000 ఎఫ్ఎంలో ఉన్నాయన్నమాట. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఆల్మోస్ట్ 1 మంత్ చెప్పాను వీళ్ళకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. సో ఏవైనా ఏవైనా మిస్ అయిన టాపిక్స్ ఉన్నా, ఏవైనా మళ్ళీ రివిజన్ చేసుకోవాలనుకున్నా కూడా యూజ్ అవుతుంది అనేసి ఒకరోజు గ్యాప్ ఇచ్చాము ఎఫ్ఎం స్టార్ట్ చేసే ముందు. అదే కాకుండా చాలామంది స్టూడెంట్స్ ఒకటి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నా ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళైనా సరే, వినడానికి, అర్థమవడానికి, గుర్తుండడానికి, దాన్ని తిరిగి అప్లై చేయడానికి 4 స్టేజులు ఉంటాయి మనకు బేసిక్గా. ఓకే, వినడం, అర్థమవడం, అర్థమైంది గుర్తుండడం, గుర్తున్నది అప్లై చేయడం, రైట్? ఈ 4గిట్లో ఏ స్టేజ్ ఫెయిల్ అయినా కూడా మన ప్రిపరేషన్కి అర్థం లేదనమాట. ఓకే, ఇప్పుడు మనకు ఇనీషియల్ డేస్లో సబ్జెక్టు చాలా తక్కువ ఉంటాయి. రాను రాను డేటా అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. ఒక క్లమ్జీనెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో చాలా సామాను ఉంటే దేని కేటగిరీలో అది నీట్గా మనం అరేంజ్ చేసి పెట్టుకుంటేనే మనకు ఏదైనా ఒక ఐటెం కావాలన్నప్పుడు ఈజీగా వస్తుంది, రైట్? సో అంటే అది మన బ్రెయిన్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళాలి. మొత్తం అన్ని సబ్జెక్టులు కలిపి చదువుతూ ఉంటారు కొంతమంది, అట్లా చదవకూడదు. సో చదువుకునేటప్పుడే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని నీట్గా బ్రెయిన్లోకి స్లోగానే పంపించాలన్నమాట మనం. అప్పుడే అది మీకు స్ట్రెస్ క్రియేట్ చేయదు. సో మనము మైండ్లో పట్టని డేటాని ఇరికిచ్చి లోపలికి పంపించామనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ విల్ క్రియేట్ స్ట్రెస్. నాలెడ్జ్ అనేది కూడా ఒక పొటెన్షియల్ ఎనర్జీ లాంటిదే. పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు మినిమం ఉండడానికే ట్రై చేస్తుంది. సో దాన్ని ఎంత స్లోగా హ్యాండిల్ చేస్తే అంత తక్కువ స్ట్రెస్ వస్తుంది అనమాట మనకి. ఓకే, సో తర్వాత ఆన్లైన్ స్టూడెంట్స్ పర్టికులర్గా చాలామంది టెస్ట్ సిరీస్ అడుగుతున్నారు. సో ప్యారలల్గా ఆఫ్లైన్ స్టూడెంట్స్ హ్యాండిల్ చేస్తూ దాన్ని వీడియో ఎడిటింగ్ చేసి సేమ్ డే అప్లోడ్ చేయడం అనేది నైట్ మనకు 12 o'clock అయిపోతుంది. సో ప్యారలల్ టెస్ట్ సిరీస్ అనేది చాలా కష్టమైన విషయం. టెస్ట్ సిరీస్ తయారు చేస్తున్నాయి, టాపిక్ వైజ్ తయారు చేస్తున్నా, కానీ అది క్రియేట్ చేసి మీకు టెస్టులు పెట్టడం అనేది చాలా పెద్ద విషయం అనమాట. మళ్ళీ దానికి కీ వెరిఫై చేయడం ఇదంతా ఉంటుంది. సో ఆన్లైన్ వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఉంటుంది, బట్ ఓవరాల్ నోటిఫికేషన్ టైంలో పెడతాను మీకు టెస్ట్ సిరీస్. ప్యారలల్గా పెట్టడం అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కూడా, అంత మ్యాన్ పవర్ లేదు మనకి. ఒకవేళ దాన్ని పెట్టుకున్నా కూడా చాలా వర్క్స్ డిస్టర్బ్ అయిపోతాయి నాకు కంప్లీట్గా. సో అదొకటే మెయిన్ రీజన్, అంతకు మించి ఏం లేదు. సో ఇక్కడ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి పెట్టే టెస్ట్ సిరీస్లన్నీ ఆన్లైన్ వాళ్ళకు కూడా పెడతాను, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ స్టూడెంట్స్కి పర్టికులర్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, చాలామంది వర్క్ బుక్స్ ప్రింట్ తీసుకోకుండా ఇలా మొబైల్లో చదువుతున్నారు. సో ఇది చాలా బ్యాడ్ థింగ్. ఎందుకంటే చాలామంది నాకు చెప్పే రీజన్ ఏంటంటే, మళ్ళీ 1000 రూపాయలు పెట్టాలి, 1500 పెట్టాలి అని చెప్తున్నారు నాకు రీజన్. మళ్ళీ ఆ జిరాక్స్లకి వాటికి మీకు రేపు ఏడబ్ల్యూ వస్తే ఒక రోజు శాలరీ కంటే అది తక్కువ అమౌంట్. కానీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ 1 మార్కులో 2 మార్కుల్లో పోతే తర్వాత మీకు 1 మార్కు 2 మార్కుల్లోనే పోయింది కదా, ఏడబ్ల్యూ 60,000 శాలరీ కదా, ఇది 55,000 శాలరీ అని ఏం నెక్స్ట్ ఆప్షన్ రాదు కదా. మీకు 1 మార్కులో జాబ్ పోయినా పోయినట్టే. సో ఎక్కడా కూడా డబ్బులైనా టైం అయినా ఉన్నప్పుడే ఖర్చు పెట్టగలం, లేనప్పుడు ఖర్చు పెట్టలేం. ఈవెన్ డబ్బులైనా ఫ్రెండ్స్ని అడిగి, ఫ్రెండ్స్ని అప్పడిగి మనం ఆ టైంకి కావాలంటే అరేంజ్ చేయొచ్చు. కానీ టైం మనకు ఎగ్జామ్ సడన్గా నోటిఫికేషన్ వచ్చింది, మా ఫ్రెండ్ ఎలాగూ ప్రిపేర్ అయ్యాడు, వాడు ఖాళీగా ఉన్నాడు, నాకు రోజుకి 24 గంటలే ఉంది, వాడు 24 గంటలు అప్పు తీసుకుంటా అంటే కుదరదు కదా. సో ఒకరి టైం ఇంకొకరు వాడుకోలేరు కదా. అందుకే ఇప్పుడు మనకు టైం ఉంది, ఫ్రీగా ఉంది. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తున్నాయి అని కాకుండా టైం అయినా మనీ అయినా ఉన్నప్పుడే ఖర్చు పెట్టాలి. చాలామంది చాలా రిలాక్స్గా చూస్తూ ఉంటారు ఆన్లైన్ క్లాసులు, కష్టపడకుండా. మళ్ళీ అంతసేపు స్పెండ్ చేయాలి కదండి సార్, ఇదైతే గంటలో అయిపోతుంది. నువ్వు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే అంత ఫాస్ట్గా మర్చిపోతావు దాన్ని. ఆల్రెడీ మనము అవసరం లేని డేటా అంతా తీసేసి ఇంత సింప్లిఫైడ్ ఎందుకు చేస్తున్నాము అంటే,
మీకు రివిజన్ అనేది ప్రాబ్లం అవ్వకూడదు అని. ప్రాపర్ రివిజన్ లేదనుకోండి ఇంత డేటా తర్వాత. ఇప్పుడు నేను సింపుల్గా లామిస్ అనే పదం అనగానే లామిస్ ఏ లామిస్ కావాలి సార్ మీకు? ఫ్లూయిడ్ మెకానిక్స్లో క్యాపిలారిటీలో ఉన్న లామిస్ కావాలా, థిక్ సిలిండర్లో ఉన్న లామిస్ కావాలా, సింపుల్ స్ట్రెస్లో లామిస్ లాంబ్డా వాల్యూ కావాలా అన్నట్టు చెప్పాలి. గేజ్ అంటానే ఏ గేజ్ సార్? రెయిన్ గేజెస్లో ఉన్న గేజెస్ హైడ్రాలజీలో చెప్పమంటారా, లేకపోతే రైల్వేలో బ్రాడ్ గేజెస్ నేరో గేజెస్ గురించి చెప్పమంటారా అన్నట్టు ఒక పదం చెప్పగానే టోటల్ అన్ని సబ్జెక్ట్స్లో ఉన్న డేటా అంతా మీ మైండ్లో నుంచి ఫిల్టర్ కావాలి. అంటే అది ఎంత నీట్గా అరేంజ్ అయి ఉండాలి. మన ఇంట్లో ఏ ఆబ్జెక్ట్స్ మనం నీట్గా పెట్టుకుంటే ఏదైనా ఒకటి అడిగిన వెంటనే ఆ పర్టికులర్ ర్యాక్లోకి వెళ్ళి ఎలా ఫాస్ట్గా తీస్తామో మన బ్రెయిన్లో కూడా అవి అలా నీట్గా అరేంజ్ అయి ఉంటేనే మనకు ఎంత క్లమ్జీనెస్ తగ్గుతుంది. ఈ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ పెరిగే కొద్దీ ఈ క్లమ్జీనెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. రేపు ఫ్యూచర్లో మీకు అన్ని విషయాలు గుర్తుంటాయి, అన్ని కాన్సెప్ట్లు వస్తాయి, కానీ ఎగ్జామ్ టైంలో కరెక్ట్ టైంకి అంతే ఫాస్ట్గా ఆ ఫార్ములా రాదు మీకు. అలా రావాలి అంటే అది బ్రెయిన్లోకి వెళ్ళే విధానం కూడా ఒక పద్ధతిగా నీట్గా స్లోగా వెళ్ళాలి. సో మీరు ఇట్లా ఫాస్ట్గా ఏదో అట్లా చూసామా అర్థమైందా అన్నట్టుంటే చెప్పాను కదా, చూడడం వినడం, క్లాస్ వినడము, తర్వాత అర్థం అవడము, ఈ స్టేజ్ వరకు బాగానే ఉంటుంది. తర్వాత గుర్తుండడం అనేది ఉంది కదా, ఇది రివిజన్ చేస్తేనే ఉంటుంది. ఆ తర్వాత అప్లై చేయడం అనేది ఉంది కదా, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఆ అప్లికేషన్స్ అనేవి. సో ఇందులో ఏ ఒక్క స్టేజ్లో ఫెయిల్ అయినా, ఒక్క మార్కులో మీరు మిస్ అయినా కూడా తర్వాత మీకు దానివల్ల ఇప్పుడు నేను ఇంటర్వ్యూ వరకు పోయాను అని చెప్పడం వల్ల ఎవడు వినడు. ఈ విషయం నేను ఆల్రెడీ పాత వీడియోలోనే చెప్పాను. సో పర్టికులర్ ఆన్లైన్ స్టూడెంట్స్కి చెప్పేది ఒకటే, నోట్స్లు నీట్గా రాసుకోండి, వర్క్ బుక్లు ప్రింట్ తీసుకోండి, క్లాస్లో చెప్పేవన్నీ ఓపిక్గా రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను సేమ్ క్లాసు 2 బ్యాచ్లకి మళ్ళీ చెప్తున్నా కూడా అదే పీడిఎఫ్ ఏం వాడను నేను. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే ఒక ఎఫెక్టివ్నెస్ ఉండాలి స్టూడెంట్కి అనే కదా. ఇప్పుడు ఆఫ్లైన్ బ్యాచ్ పెట్టినా మీకు ఎందుకు ఆ వీడియోస్ మళ్ళీ రికార్డ్ చేసి ఇస్తున్నానంటే ఎక్స్క్లూజివ్ ఏడబ్ల్యూ ఎఫెక్టివ్గా చేస్తున్నాను స్టూడెంట్స్ కోసం అని. నేను ఇంత ఎఫర్ట్ తీసుకుని ఇప్పుడు ఒక 1 అవర్ వీడియో చేసామనుకోండి, ఇప్పుడు వీళ్ళకి 2 గంటల క్లాస్ చెప్తే 2 గంటల్లోనే అయిపోతుంది. కానీ దాన్ని ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేసే టైము దాదాపు 6 గంటలు పడుతుంది. అంటే రోజుకు 4 గంటలు ఆఫ్లైను ప్లస్ 6 గంటలు ఎడిటింగ్, ఓవరాల్ 10 గంటలు వేరే ఏ వర్క్ చేయకపోయినా, రూపాయస్ అకాడమీది కానీ స్టూడెంట్ కాల్స్ కానీ టెక్నికల్ ఏది చేయకపోయినా 10 గంటల పని ఉంటుంది. ఇది మినిమం వర్క్ నాకున్నది. సో మనకింత వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా. అయినా కూడా నేను మీకోసం చేస్తుంటే, మీకోసం మీరు కష్టపడడానికి మీకు ప్రాబ్లం ఏంటి? అదంతా పక్కకు పెట్టేసేయండి. మొత్తం ఉన్నది ఒక 100 జాబులు అనుకుందాం. కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీట్గా వర్క్ బుక్ తీసుకుని ప్రతి ఒక్కటి రాసుకుని అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే మీరు ఎలా బెటర్గా పర్ఫామ్ చేయగలరు జస్ట్ అలా చూసేసి గుర్తుండిపోతుందిలే అప్లై చేయగలం మనం అనుకుంటూ ఉంటారు కదా. సో ఇలా ప్రాక్టీస్ కష్టపడే వాళ్ళే 100ల్లో ఉన్నప్పుడు, పోస్టులు 100ల్లో కూడా లేనప్పుడు, అంటే మీ కేటగిరీ ఇప్పుడు మీరు ఓసీ కేటగిరీ అనుకుందాం, ఒక 30 పోస్టులు ఉన్నాయి. ఓసీలో కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంత నీట్గా నోట్స్ రాసుకుని సిస్టమేటిక్గా ప్రిపేర్ అవుతూ ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తూ ఉన్న వాళ్ళని అప్పుడప్పుడు మీరు అలా చూసి అలా గాల్లో వచ్చిన నాలెడ్జ్ గాల్లోనే వెళ్ళిపోతుంది అనమాట. సో కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి, కష్టపడండి, ఎక్కువ టైం స్పెండ్ చేయండి. నా క్లాస్లో అయితే నేను 1 నిమిషం కూడా వేస్ట్ చేయను. మీరు ఏ క్లాస్ అయినా తీసుకోండి, ఎవ్రీ మినిట్ నాలెడ్జ్ మీకు వస్తూనే ఉంటుంది త్రూ అవుట్ ద వీడియో. ఈవెన్ నేను ఫ్రీగా చేసిన యూట్యూబ్ ఛానల్ అయినా మీరు అది క్లియర్గా గమనించవచ్చు. అనవసరమైన సుత్తి ఎక్కడ ఉండదు నా వీడియోస్లో. సో మీకోసం ఇంత ఫిల్టర్ చేసి ఇస్తుంది. ఎందుకు అంటే ఎక్కువ డేటా ఇవ్వడం వల్ల దానివల్ల యూజ్ ఏమి ఉండదు. మీరు ఎక్కువసార్లు రివైజ్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక వర్డ్ ఇట్లా చెప్పగానే అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది వెంటనే మీరే నన్ను క్వశ్చన్ అడగాలి. దేంట్లో సార్ క్లియర్గా చెప్పండి అని మీరే నన్ను అడగాలి. దానికి ఉన్న మల్టిపుల్ ఆప్షన్స్ మీ మైండ్లో రావాలి. సో ఇంత ఫాస్ట్గా మనకు ప్రాసెసింగ్ జరగాలి అంటే మన డేటా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఎంత నీట్గా కేటగరైజ్ చేసి ఉంటే అంత మంచిది. ఓకే, ఎక్కువ డేటా పెట్టుకోవద్దు. ఓకే, సో ఆల్రెడీ నేను 90% స్ట్రాటజీ అనేది ఒకటి చెప్పాను కదా. సో బేసిక్గా దీనికి సంబంధించి కూడా నేను ఒకప్పుడు ఒక వీడియో చేశా, అది ఇంగ్లీష్లో చేశా. ఎంతమంది చూసారో నాకు తెలియదు. బేసిక్గా
ఇలా ఒక యారోని ఇలా వదిలామనుకోండి, ఇక్కడ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనుకుందాం. ఒక మెటీరియల్ ఉంది, దాని డెన్సిటీ లీనియర్లీ పారాబోలికల్లీ ఎట్లా ఒకట్లా వేరీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డెన్సిటీ ఆఫ్ ది మెటీరియల్ చాలా ఎక్కువ ఉంది, అసలు టూ మచ్ డెన్సిటీ, రాక్ కంటే ఇంకా ఎక్కువ డెన్సిటీ ఉన్న మెటీరియల్ అనమాట. సో ఇనీషియల్గా డెన్సిటీ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మనం ఒక యారో వదిలామనుకోండి, కొంచెం ఫోర్స్ పెట్టగానే చాలా దూరం వెళ్ళిపోతుంది, అంటే ఒక 50% దూరం వెళ్ళిపోతుంది కొంచెం ఫోర్స్కే. దానికి డబుల్ ఫోర్స్ పెట్టినా సరే ఒక 55 అంతే, అంతకు మించిపోదు. ఎందుకంటే డెన్సిటీ ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతూ ఉంది కాబట్టి. దానికి ఇంకో 2 times, ఇంకో 2 times, ఇంకో 2 times ఇట్లా పెడతా ఉంటే ఎంతో శ్రమ పడితే తప్ప 80% కూడా క్రాస్ అవ్వదు. సో ఇదే మన మార్క్స్లో జరిగేది కూడా. సో ఇనీషియల్గా మనము జస్ట్ అలా అలా చూస్తే 40% వచ్చేసింది, కష్టపడితే 80 రాదా అనుకుంటావు, రాదు, ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఇక్కడి వరకు మీకు వచ్చిన తర్వాత ఒక్కొక్క మార్కుకి మీరు గంటలు కాదు రోజులు స్పెండ్ చేయాల్సిన అవసరం రావచ్చు ఒక్క మార్కు కోసం. నాకు ఒక్క మార్కులో AW పోయింది, 5 మార్కుల్లో AW పోయింది, 5 మార్కులు మళ్ళీ రాసిన 5 మార్కులు పోతాయి, లేదా ఈసారి 10 మార్కులు పోతాయి. సో మనం ఎప్పుడు ఈ 80% కాదు, నేను చెప్పిన టార్గెట్ ఏంటి 90%. చాలామంది చేసే తప్పేంది 100%కి టార్గెట్ పెడతారు. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ మొత్తం గూగుల్ నుంచే వస్తుంది కదా, గూగుల్లో ఉన్నదంతా నేను నేర్చుకుంటా అంటే ఎట్లా, కుదరదు కదా, రైట్? సో ఎప్పుడైనా మనం ఏం చేయగలం అదే చేయగలం, అంతే. ఈ విషయం మీకు క్లియర్గా అర్థమవుతే ఏం చేయాలో మీకు తెలిసిపోతుంది. ఓకే, సో ఉన్న డేటాని, ఇంపార్టెంట్ డేటా ఏదైతే మనం చెప్తున్నామో అక్కడి వరకు పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. పర్ఫెక్ట్ అవ్వడం అంటే చెప్పాను కదా, జస్ట్ అట్లా ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్, అసలు ఈ టాపిక్, ఈ చాప్టర్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏ మోడల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఉన్నాయి, ఎందులో ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి, ఒక క్వశ్చన్ చూడగానే ఇందులో ట్విస్ట్ ఉందా లేదా అని అర్థమైపోవాలి స్టూడెంట్కి. క్వశ్చన్ చూడగానే నువ్వు సాల్వ్ చేస్తున్నావా లేదా అనేది మ్యాటర్ కాదు, హౌ యు ఆర్ అప్రోచింగ్ దట్ క్వశ్చన్. మీరు ఎంత ఫాస్ట్గా దాన్ని సాల్వ్ చేస్తున్నారు, ఎంత ఫాస్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకుంటున్నారు, ఈ పర్ఫెక్షన్ని పెంచుకోవాలి మనం. కాన్సెప్ట్ చాలామందికి తెలుసు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇక ప్రతి ఒక్కరు చెప్పే స్టోరీనే లేండి ఇవన్నీ. సో అది ఎక్కడ పోతుంది అంటే మీరు మళ్ళీ కాన్సెప్ట్ నేర్చుకోవడం కాదు యాక్చువల్గా. సో ఆ క్వశ్చన్ని చూసే విధానము, సాల్వ్ చేసే విధానం, ఇవన్నీ మార్చుకోవాలన్నమాట. ఓకే, సో ఆ క్వశ్చన్ చూసే విధానమే మారిపోవాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్ మనము క్లియర్గా ఉండాలి. అంటే ఎక్కువసేపు ఆలోచించకూడదు. ఒక క్వశ్చన్ని చూడగానే అది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు తెలిసిపోయిందంటే మనకి ఎంత క్వశ్చన్ ఎక్స్పోజర్ ఉండాలి. ఈరోజు నేను క్లాస్లో ఓన్లీ ఏపీ తెలంగాణ 5,000 క్వశ్చన్లు ఎందుకు సాల్వ్ చేస్తున్నానంటే క్వశ్చన్ ఎక్స్పోజర్ కోసమే. ఇది కాకుండా ఇంకా క్వశ్చన్ బ్యాంక్లో దాదాపు మన 30,000 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 5,000 క్వశ్చన్లు పర్ఫెక్ట్ అవుతేనే ఇందులో నుంచి ఈజీగా రిపీట్ అయ్యే మోడల్ 40 to 50% అని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు, జస్ట్ రిపీట్ అయ్యేవి. సో మీరు అలా చూడగానే ఇది ఏ మోడల్ అనేది తెలిసిపోతుంది అనమాట, అంత రిపిటేషన్ ఉంది ఏపీ తెలంగాణ పేపర్స్లో. ఓకే, సో ఆ ప్రీవియస్ పేపర్ చూసి ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. సో మన దగ్గర ఉన్న సిలబస్ని వీలైనంత తగ్గించుకోండి. సో ఇక్కడ 100 అని ఉంది కదా, ఈ 100 నుంచి 90%కి వస్తే సిలబస్ చాలా తగ్గిపోతుంది. 10% సిలబస్ తగ్గిపోవడం కాదు, దాదాపు 30-40% సిలబస్ తగ్గిపోతుంది. సో ఈ అనవసరమైనవి చాలా చాలా కంటెంట్ ఉంటుంది అనమాట. అంటే మనం ఒక 10% రిస్క్ తీసుకున్నా పర్వాలేదు, ఈ 90% ఇప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కూడా 80% రావు. సో ఈ 90%లో 90% పెట్టినా 9 9s 81 అయినా కూడా 80 కంటే ఎక్కువ వస్తుంది, చూసారా? సో మనం చదువుకున్న 90%, మనం 10% రిస్క్ తీసుకున్నా సరే, ఒక్కొక్కసారి మనం చదివిన 90% నుంచి 100% పేపర్ కూడా రావచ్చు కూడా. అయినా సరే ఒక 10% రిస్క్ తీసుకున్నా మనం ప్రిపేర్ అయిన 90%లోనే మనం 90% ఎఫిషియన్సీతో పనిచేయాలంటే 90% ఎఫిషియన్సీ అనేది చాలా పెద్ద విషయం. ఎంతో ప్రాక్టీస్ ఉంటే తప్ప మీకు రాదు అది. సో దాని మీద ఎక్కువ వర్కౌట్ చేయండి మీరు. ఓకే, ఎక్కువ డేటా చదవడం మీద కాకుండా. సో లిమిటెడ్ డేటా, ఇంపార్టెంట్ డేటా, ఎగ్జామ్కి ఎటువంటి మోడల్స్ వస్తున్నాయి అన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఎక్కువ సబ్జెక్టులు ప్యారలల్గా చదవద్దు, క్లమ్జీనెస్ క్రియేట్ అవుతుంది. బ్రెయిన్లోకి డేటా ఎంత నీట్గా వెళ్తే అంత నీట్గా మనకు బయటకు వస్తుంది ఎగ్జామ్లో.
ఓకే, మీరు ఫోర్స్ చేసి బ్రెయిన్లోకి పంపించారనుకోండి, ఇట్ విల్ క్రియేట్ స్ట్రెస్. ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అన్నట్టు ఉంటుంది అది ఆ నాలెడ్జ్ అనేది. సో ఎగ్జామ్ టైంలో కూడా మీకు గుర్తు రాకపోతే, మీకు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టారో తెలియకపోతే ఎలా టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉంటారో, బ్రెయిన్ కూడా అలా స్ట్రెస్ పడి వెతుకుతూ ఉంటుంది అనమాట. మనకు తెలియకుండానే ఎగ్జామ్ టైంలో చాలా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. మనకు ప్రతిదీ గుర్తు చేసుకోవడానికి చాలా టైం పడుతూ ఉంటే మనకు తెలియకుండా మన బ్రెయిన్ అలసిపోతూ ఉంటుంది అనమాట. అందుకే మనకు తెలుసున్న టాపిక్స్ వరకు మనం జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేసేలాగుంటే మన బ్రెయిన్ యొక్క ఎఫిషియన్సీ త్రూ అవుట్ ద ఎగ్జామ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఇవాళ నేను మీకు ఇచ్చే సజెషన్. థ్యాంక్ యూ.